హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ జీనియా. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైనటువంటి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో నేను ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే క్వాలిఫికేషన్, శాలరీ, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, రిటన్ ఎగ్జామ్ ప్యాటర్న్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటుందా లేదా, రిక్వైర్డ్ డాక్యుమెంట్. సో ఇలా అన్నీ నేను అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం చెప్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూస్తే మీకు నోటిఫికేషన్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది షార్ట్ నోటిఫికేషన్, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. ముందుగా ఇది ఇన్కమ్ ట్యాక్స్ అపెలేట్ ట్రిబ్యునల్ ఐటీఏటీ రిలీజ్ చేసినటువంటి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈ రిక్రూట్మెంట్ ద్వారా పర్మనెంట్ పోస్ట్ని భర్తీ చేస్తుంది. అంటే ఇది కాంట్రాక్ట్ టైప్ కాదు, రెగ్యులర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. సో మనం నోటిఫికేషన్ మొత్తం చూసుకుంటే ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మొత్తం 42 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే సీనియర్ సెక్రటరీ, సీనియర్ ప్రైవేట్ సెక్రటరీకి 22 పోస్ట్ అండ్ ప్రైవేట్ సెక్రటరీకి 20 పోస్ట్, టోటల్ 42 పోస్టులు ఉన్నాయి మనకి. సో ఇది దేశవ్యాప్తంగా ఉన్న ఐటీఏటీ బ్రాంచెస్లో పోస్టింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం శాలరీ చూసుకుంటే కనుక సీనియర్ ప్రైవేట్ సెక్రటరీకి 47,600 నుంచి 1,50,000 వరకు పే లెవెల్ 8 ప్రకారం ఉంటుంది. అండ్ విత్ ప్రైవేట్ సెక్రటరీకి మాత్రం 44,000 నుంచి 1,42,000 వరకు పే లెవెల్ 7 ప్రకారం ఉంటుంది. సో ఇది బేసిక్ పే మాత్రమే. దీనికి డిఏ అండ్ ఆల్సో హెచ్ఆర్ఏ, టీఏ కూడా ఎడిషనల్గా ఉంటాయి. మరియు సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి దీనికంటే ఇంకా ఎక్కువే వస్తే మనకి శాలరీ. సో ఇప్పుడు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేస్తే ఎనీ డిగ్రీ, అంటే ఏ డిగ్రీ చేసినా కానీ మనం రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా మనం దీనికి ఎలిజిబుల్. అలాగే ఇక్కడ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ కూడా మనకి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అనేది కంపల్సరీగా ఉండాలి మనం అప్లై చేసుకోవాలి అంటే. సో ఇది ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అంటే ఏంటి అంటే, సో ఫ్రెండ్స్, షార్ట్ హ్యాండ్ అంటే రైటింగ్, ఇంగ్లీష్ రైటింగ్ అని అనుకుంటారు, కానీ ఇది షార్ట్ హ్యాండ్ అంటే ఆఫీసర్ మాట్లాడేటప్పుడు, ఇప్పుడు ఆఫీసర్స్ మాట్లాడతారు కదా, వేగంగా మాట్లాడతారు, అంటే స్పీడ్గా మాట్లాడేటప్పుడు ఆ ఆఫీసర్ మాట్లాడేదాన్ని మనము ప్రత్యేకంగా ఒక సింబల్స్తో నోట్ చేసేసుకునే దాన్ని అదొక స్కిల్ అనమాట. సో ఈ నోటిఫికేషన్లో 120 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అనేది కావాలని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేస్తే మ్యాక్సిమం ఏజ్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. అండ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఇతర కేటగిరీస్కి నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది, అంటే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఫస్ట్ మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అనేది పెడతారు, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, దాని తర్వాత ఫైనల్ సెలెక్షన్ చేసుకుంటారు. సో రిటన్ ఎగ్జామ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పేపర్ 1లో మనకి జనరల్ ఇంగ్లీష్ ఇస్తారు, 100 మార్క్స్కి ఉంటుంది. ఇందులో ఎస్సే మినిమం 250 వర్డ్స్ అండ్ లెటర్ రైటింగ్, ప్రిసిస్ రైటింగ్ అండ్ గ్రామర్ ఇస్తారు. పేపర్ 2లో జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ ఇస్తారు అండ్ స్కిల్ టెస్ట్ కూడా పెడతారు. పేపర్ 2లో వచ్చేటప్పటికి మనకి జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇలాగా అన్నీ పెడతారనమాట. అండ్ ఇది కూడా 100 మార్క్స్కి ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేటప్పటికి స్కిల్ టెస్ట్లో ఏం పెడతారంటే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, మనం ఇందాక చెప్పిన దాని ప్రకారం 120 వర్డ్స్ పర్ మినిట్ అండ్ ఇంగ్లీష్ టైపింగ్ కూడా, అంటే ఇంగ్లీష్ టైపింగ్ ఇది కంప్యూటర్లో టైప్ చేసేది, దాన్ని 45 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. సో పర్సనల్ ఇంటర్వ్యూకి ఏంటంటే 70 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో ఇక్కడ పాసింగ్ మార్క్స్ వచ్చేటప్పటికి జనరల్గా ప్రతి పేపర్లో మనకి 40% ఉండాలి. అగ్రిగేట్ వచ్చేటప్పటికి జనరల్ వాళ్ళకి 50% ఉండాలి. అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏంటి అంటే 35% ఉండాలి. అండ్ అగ్రిగేట్ వచ్చేటప్పటికి
45% ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 30% ఉండాలి. అగ్రిగేట్ వచ్చేటప్పటికి 40% ఉండాలి. అండ్ ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మనకి అప్లికేషన్లో ఏమేమి అప్లోడ్ చేయాలి అంటే అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే 10th సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇక్కడ నాన్ క్రీమరీ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు ఓబీసీ అయితే క్రీమరీ లేయర్, నాన్ క్రీమరీ లేయర్ ఉంటాయి కదా. సో ఆ సర్టిఫికేట్స్ కూడా అప్లికబుల్ అయితే అవి కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్ అవసరమైతే అప్లై చేయాలి. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మాత్రం మనకి ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ సమయంలో. సో ఇది అప్లికేషన్ అంతా అఫీషియల్ వెబ్సైట్లో చేసుకోవాలి. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏంటి అంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది దాని గురించి ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు. సో పూర్తి ఆన్లైన్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఫీజుల గురించి తెలుస్తాయి. సో ప్రస్తుతానికైతే ఫీజు లేదు. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ పబ్లిష్ అయిన 30 days లోపే అప్లై చేయాలి. ఒక క్యాండిడేట్ 2 పోస్టులకి అంటే 2 పోస్టులకి అప్లై చేయాలంటే ఒకే అప్లికేషన్ సరిపోతుంది. మెరిట్ ఆధారంగా ఏ పోస్ట్ వస్తే ఆ పోస్ట్ అది ఇస్తారనమాట మనకి. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అఫీషియల్ వేకెన్సీ సర్క్యులర్ మాత్రమే విడుదలైంది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో. అధికారిక వెబ్సైట్లో రిక్రూట్మెంట్ పోర్టల్ ఇంకా యాక్టివ్ కాలేదు. అందువల్ల అప్లై ఆన్లైన్ లింక్ కూడా నేను అందుబాటులో లేదు. సో పోర్టల్ యాక్టివ్ అయిన వెంటనే అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో నేను పెట్టేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద జాబ్ జెనియస్ ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.